పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, విశ్వాసులు ప్రార్థన ఎలా చేసుకోవాలండి? ప్రార్థన ఎలా చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు? ప్రార్థన చేసే సరి అయినటువంటి పద్ధతి ఏమిటి? చాలామంది అడుగుతుంటారు. ఇంకొక అనుభవం ఏంటంటే, అయ్యా ఒక చిన్న ప్రార్థన చెయ్యి, అమ్మో నాకు ప్రార్థన చేయటం రాదండి. అమ్మ ఒక చిన్న ప్రార్థన చెయ్యి, అమ్మో నాకు ప్రార్థన చేయటం రాదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి, ఎలా ప్రార్థన చెయ్యాలి? దేవుడు నా ప్రార్థనను ఎలా ఆలకిస్తాడు? యేసయ్య మాటల్లోనే విందాం ప్రియులారా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థించవలదు, అట్లు చేస్తేనే గాని తమ మొరను దేవుడు ఆలకింపడని వారు భావిస్తారు. కాబట్టి వారి వలె అనేక పదాలతోటి ప్రార్థించాల్సిన, గొప్ప గొప్ప పదాలతోటి ప్రార్థించాల్సిన అవసరం లేదు. మీకేమి కావలయనో మీ పరలోక తండ్రి ఎరిగే ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనము, ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్నటువంటి నీ తండ్రిని ప్రార్థించుము. అట్లయిన రహస్య కార్యములను గుర్తించు, నీ పిత నీకు తగిన బహుమానమును ఇస్తాడు. ఏమన్నాడండి? ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రితో మాట్లాడు అంటున్నాడు. ఇక్కడ తలుపులు మూసుకోవటం అంటే నిజంగానే ఇంటి తలుపులు మూసుకొని ప్రార్థన, అదొక పద్ధతి, తప్పులేదు అందులో. దానికంటే ఎక్కువగా నీ హృదయంలో నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీ హృదయం నుండి రావాలి, నీ పెదవుల నుంచి రాకూడదు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గ్రామానికి 3 భక్తులు వచ్చారు. నది అవతల ప్రక్కన ఆ 3 భక్తులు కూడా జీవిస్తూ ఉన్నారు. విశ్వాసులు, మంక్స్ అంటారు. పాతకాలంలో ఫాదర్లు ఉండేవాళ్ళు. ఆ 3 భక్తులు కూడా ప్రతిరోజు ప్రార్థనలో సమాధానంగా ఒకరితో ఒకరు సంతోషంగా నిశ్చలంగా ప్రార్థనలో జీవిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చినటువంటి విశ్వాసులకు ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు చెరగటం లేదు. 3 కూడా వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు. ఒకరితో ఒకరు సఖ్యత, సమాధానం, శాంతితో, చిరునవ్వుతో జీవిస్తూ ఉన్నారు. ఈ విషయం ఆ మేత్రాసనాన్ని నడిపిస్తున్న బిషప్ గారికి తెలిసింది. ఆయనకి ఒక ప్రశ్న, ధర్మ సందేహం. వీళ్ళు సరి అయిన పద్ధతిలో ప్రార్థన చేస్తున్నారా లేదా, సరి అయిన రీతిలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా అనేటి సందేహం బిషప్ గారికి. కాబట్టి ఒక రోజున పడవనెక్కి, ఆ ఓడనెక్కి ఆ దరికి వెళ్ళి వాళ్ళని కలిసి ఆ గ్రామం చివరన ఒక చోట ఒక చిన్న గుడిసెలాగా అక్కడ వాళ్ళు జీవిస్తున్నట్టు ఆ 3 కూడా కలిశాడు. కలిసి, మీరేం ప్రార్థన చేస్తున్నారు? అయ్యో మాకు ప్రార్థన ఎలాగ చేయాలో మాకు తెలియదు. పరలోక ప్రార్థన వచ్చా? రాదండి అన్నారు. విశ్వాస ప్రమాణం వచ్చా? అసలే రాదండి మాకు. మరి ఏం చేస్తున్నారు మీరు అనగానే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు తెలిసింది చిన్న ప్రార్థన. మేమేం ప్రార్థన చేస్తామంటే, ఓ త్రియేక దేవా, మీరు 3, మేం కూడా 3, మా ప్రార్థన ఆలకించి మా తప్పులు మన్నించి మమ్ము దీవించి మేము ఒకటిగా ఉండులాగున మమ్ము దీవించండి. ఇంతేనయ్యా మాకు వచ్చిన ప్రార్థన, ఇంకేం రాదయ్యా. పరలోక ప్రార్థన రాదా? రాదండి. సరే నేను నేర్పిస్తా పట్టండి. బిషప్ గారే శ్రద్ధ తీసుకొని, శ్రమ తీసుకొని వాళ్ళకి నేర్పించారు. సాయంత్రం దాకా చివరికి కొంతవరకు వచ్చిన తర్వాత పర్వాలేదు అనుకున్న తర్వాత పడవనెక్కి రాత్రిపూట బయలుదేరి మరలా బిషప్ గారు ఉండే ప్రదేశానికి వస్తున్నాడు. నీళ్ల మీద, పడవ మీద 1 గంట ఆగిన తర్వాత, పడవ మీద ప్రయాణం చేసిన తర్వాత సడన్గా ఒక 3 వ్యక్తులు నీళ్ల మీద పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు.
వెలుగులాగా వస్తున్నారు. బిషప్ గారి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో వస్తున్నారండి, నీళ్ళ మీద నడిచి వస్తున్నారండి అన్నారు. బిషప్ గారు ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళెవరో నీళ్ళ మీద నడుస్తున్నారు, ఎలా సాధ్యమైంది? యేసు ప్రభువుకే సాధ్యమైంది కదా, వీళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూస్తే ఆ ముగ్గురు భక్తులు వెంటనే వాళ్ళు వచ్చి, అయ్యా మీరు నేర్పించిన ప్రార్థనలో ఒక ముక్క మరిచిపోయాను, దయచేసి దాన్ని ఒక్కసారి నేర్పిస్తారా అన్నారు. బిషప్ గారు షాక్ అయ్యారు. ఇంత వినయమా? నీళ్ల మీద నడిచేటువంటి ఆత్మీయ సంపద ఉన్నట్టు వీళ్ళకి చిన్న ప్రార్థన మరిచిపోయాం, మాకు నేర్పించండి అని మళ్ళీ వచ్చి అడిగేటువంటి వినయమా అని ఆశ్చర్యపడి బిషప్ గారు అన్నారట, మీరిక ఏ ప్రార్థన నేర్చుకోనక్కర్లా, మీరిప్పటి వరకు ఆత్మశుద్ధితో ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో అదే ప్రార్థనను కొనసాగించండి. ఏమని ప్రార్థన చేసేవాళ్ళు మీరు? అయ్యా మీరు ముగ్గురము, మేము ముగ్గురము, మా పాపాలు మా తప్పులు క్షమించి మమ్ము దీవించి మమ్ము ఒకటిగా ప్రేమతో కలిసి ఉండులాగున ఉంచండి అని ప్రార్థన చేస్తామయ్యా. అదే ప్రార్థన కొనసాగించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ప్రార్థనా జీవితంలో, మీ సమైక్యతతో, మీ ఐక్యతలో, మీ ప్రేమ బంధంలో మీరు నీటి మీద నడవగలిగినటువంటి దేవుని యొక్క శక్తిని మీరు పొందుకున్నారంటే మీ ప్రార్థన ఎంత గొప్పది అని వారి ప్రార్థనలోనే జీవించమని తిప్పి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడు, ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, దేవుడికి ఎట్లాంటి ప్రార్థన చేయాలి? ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని దేవునికి అర్పించి ప్రార్థన చేయి. నీ హృదయంలో విశ్వాసంతో, భక్తితో హృదయ కవాటాలు తెరచి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు, అంతే. భయపడమాకు. నీ మనసు విప్పి మాట్లాడు దేవుడితోటి. మనసు విప్పి మాట్లాడటమే ప్రార్థన. ఒక పాట పాడుకోవాలనుకుంటున్నావా? పాడుకో, నీకు వచ్చిన పాట భక్తితో పాడు. బైబిల్ చదవాలనుకుంటున్నావా? చదువు. జపమాల జపించాలని మా అమ్మ అండి ఎక్కువగా చదువుకోలే, ఆమెకు వచ్చిన ప్రార్థనలే చెప్పేది. ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది గొప్ప గొప్ప భక్తులు వచ్చి అంటున్నారు కదా, వాళ్ళు పద్దాకులు జపాలు చెప్తారని. నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, వాళ్ళకంటే భక్తులా మీరు? మా అమ్మ ఏంటో నాకు తెలుసండి. ఆ విశ్వాసంలో, ఆ ప్రార్థనలు, ఆ పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం, అవే ఆమెకు వచ్చింది అదండి. ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మ చదువుకుంది ఎక్కువ కాదు, 2-3 లాటిన్లో ప్రేయర్లు చెప్పేది, సాల్వే రెజీనా పాడేది. ఇవన్నీ నేర్చుకుంటేనే కాదు, ఆమెకు వచ్చినటువంటి పరిజ్ఞానంలోనే ఆమె నేర్చుకుంది తపనతోటి. నువ్వు నేర్చుకోగలిగినంత వరకు నేర్చుకో, అంతే. కానీ భయపడవద్దు. నువ్వు హృదయాన్ని తెరచి, ఆత్మను తెరచి ప్రార్థన చేసుకో, మాట్లాడు దేవునితోటి. ప్రార్థనకు ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటంటే నీ హృదయముతో ప్రార్థన చెయ్యాలి, పెదవులతో వద్దు. ప్రభు అంటున్నాడు కదా, మత్తయి శుభవార్త 6:7, అన్యుల వలె వ్యర్థ పదాలతో అనేక వ్యర్థ పదాలతో ప్రార్థించొద్దు. దేవుడికి అసహ్యం పుట్టుద్ది. పెద్ద పెద్ద పాలిష్డ్ పదాలతోటి మెచ్చడండి. నీకొచ్చిన రీతిలో నీ భావ వ్యక్తీకరణ జరగాలి. అక్కడ నీ వేదన దేవుడికి తెలియాలి. నీ ఆనందం, సంతోషంగా ఉన్నావా అదే చెప్పు దేవుడికి. ఆనందంగా ఉన్నావు చెప్పు అదే దేవుడికి. దేవుడు సంతోషిస్తాడు. మొదటిగా నీ ప్రార్థనలో హృదయాన్ని తెరచి ఆత్మీయంగా ప్రార్థన చేయి. సమరయ స్త్రీతో యేసుప్రభు ఏమంటాడండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఇదిగో అయ్యా అక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలా, ఎలా ప్రార్థన చెయ్యాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలను. దేవుడు నిజమునకు కోరుకున్నది ఇటువంటి ఆరాధికులనే. నువ్వు ఆత్మతో మాట్లాడు, ఏది చెప్పినా పర్లేదు.
నీ బాధను చెప్పుకో, నీ సంతోషాన్ని చెప్పుకో, నీ ఆనందాన్ని చెప్పుకో, ఒక పాట పాడుకో, ఒక జపమాల చెప్పుకో, వాక్యం చదువుకో. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ భక్తితో వాళ్ళు ఆ వెల్లంగిని వెళ్ళో గుణదాలు వెళ్ళో మోకాళ్ళ మీద వెళుతున్నారు. ఓ ఇది తప్పు, నువ్వెవడవి వాళ్ళని తప్పు పట్టడానికి? నీకెవరిచ్చారు అధికారం? పరిసయ్యుడిలాగా తప్పులంచ మాకు ప్రతిదానికి. హూ గేవ్ యూ ద రైట్? దేవుడు మనల్ని శ్రమపడినాక మనల్ని అనలేదు. అది వాళ్ళ పద్ధతి, అది వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుచుకునే పద్ధతి అది. ఇంకా కొంత మూఢభక్తి అంటారండి. నీ భక్తి ఏంటి చెప్పు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరికి కూడా భయపడవలసిన, నీ భక్తిలో నువ్వు ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీకు తెలిసినట్లుగా నువ్వు ప్రార్థన చేసుకో. నీకు కావాలి ఇంకా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అడుగు, తప్పులేదు. మొదటిగా నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? అన్నా వలె ప్రార్థన చేయాలి. అన్న పిల్లలు లేనప్పుడు హృదయ వేదనతో ప్రార్థన చేసింది చూడు. ఏం సింపుల్. అయ్యా నాకు పిల్లలు లేరు, ఒక్క పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడిని కూడా నీకే ఇచ్చేస్తాను, అయిపోయింది ప్రార్థన. అదే చెప్పింది మరలా. ఈ ముగ్గురు కూడా ఏం చేశారు? మరలా చేస్తున్నారు, కానీ అదే ప్రార్థన చేస్తున్నారు. రెండవది, అతి ముఖ్యమైనది, నీ ప్రార్థన వినయము కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గర్వాన్ని రాని మాకు. గర్వం వచ్చిందా ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడదు. దేవుడు ఆ ప్రార్థనను ఒప్పుకోడు. దేవుడు ఆ ప్రార్థనను స్వీకరించాడు. నీ ప్రార్థనలో ఎప్పుడూ కూడా ఎదుటివాడి వినాశనము కానీ, ఎదుటివాడి మీద ఈర్ష్యాద్వేషము కానీ, ఎదుటివాడి మీద పగ కానీ కనబడకూడదు. కయ్యూనుడు ఏమయ్యాడు? వినలా దేవుడు అతని ప్రార్థన. నీ మేలు కొరకే నువ్వు ప్రార్థన చేసుకో, తప్పలేదు. దీనత, వినయం ఉండాలి. దావీదు వలె, సుంకరి వలె గుండెలు బాదుకుంటూ ఈ సన్నిధిలో ఉండటానికి కూడా యోగ్యుడన కాదయ్యా అంటాడు. ఆ ముగ్గురు కూడా వినయం ఏంటి? పరిగెట్టుకుంటా వచ్చి నీళ్ల మీద మాకు నేర్పించండి దయచేసి, మాకు మర్చిపోయాం. తగ్గింపు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే స్వయంగా మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28-29 వచనాలలో అంటున్నాడు, సాధుశీలుడనయు వినమ్ర హృదయుడన నా నుండి మీరు నేర్చుకోనండి. ఆ వినయం ప్రార్థనా జీవితంలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయాత్మలని అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనలో వినయం ఉండాలి. మొదటిది హృదయంతో ప్రార్థన చెయ్యాలి, రెండవది వినయం ఉండాలి, మూడవది ముచ్చటిగా అతి ముఖ్యమైనటువంటిది ప్రార్థనని నిరంతరం చేయాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం, మనసు విప్పి మాట్లాడతాం. నువ్వు పొలంలో ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుక్కుంటూ ప్రార్థన. నేను చాలాసార్లు అంటానండి, నువ్వు ఒకవేళ బట్టలు ఉతుకుతున్నావా, ఆ సమయంలో కూడా ఎలా ప్రార్థన చేయొచ్చు? ఏదో ఇస్సో అంటారు కదా, ఆ సమయంలో ఏమన్నా ఏసయ్యా అని అయిపోద్ది. నీకు తోచిన విధంగా, తోచిన మాటలతోటి. ప్రియులకు దేవుని ఏముండాలి? నిరంతరం ప్రార్థన చెయ్యాలి. ఆ ముగ్గురు కూడా ఏమని చెప్పారు? మేము ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా మేము ముగ్గురు, మీరు ముగ్గురు, పరలోక తండ్రి, యేసురాజా, త్రియేక పరిశుద్ధాత్మదేవ. ఏమన్నారు? సింపుల్గా, మమ్మల్ని దీవించండి, మా తప్పులు క్షమించండి, మేము ప్రేమ కలిగి జీవించినట్లుగా మమ్మల్ని దీవించయ్యా. ఇదే వాళ్ళ మరలా అదే చేస్తున్నారు. వాళ్ళు ఆ ప్రార్థన నిరంతరం ప్రార్థనలో ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి బిడ్డలారా. అంటే దేవుడు మనతో ఉండాలి, మనం దేవునితో ఉండాలి. 3 కార్యాలు నీ ప్రార్థనలో ఉండాలి. హృదయంతో ప్రార్థన చేయి, పెదవులతో ప్రార్థన చేయి, మెప్పు కోసం చెయ్య మాకు. రెండవది, నీ ప్రార్థనలో వినయం ఉండాలి. దేవుడు పరలోకములో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన పరలోకాన్ని సింహాసనముగా చేసుకొని ఉన్నాడు. ఇది పాదపీఠం ఆయనకి. ఆ యొక్క వినయం, దీనత లేకపోతే దేవుడు ప్రార్థనను అంగీకరించడు. నువ్వెంత పదాలతో గొప్ప గొప్ప ప్రార్థన చేస్తావు. మూడవది, ఎడతెగక ప్రార్థన చేయి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో అలసిపోవద్దు. అసలు అలసట లేకుండా ప్రార్థన చెయ్యాలి, విరామం లేకుండా. అంటే నీ జీవితమే ఒక ప్రార్థనగా మలచాలి.
నీ బ్రతుకే ప్రార్థనగా మలచాలి. ట్రైన్లో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, దైవనామ స్మరణ అంటారండి. దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయండి, అన్ని సమయములందు అన్ని వేళల యందును ప్రార్థన చేయండి. భయపడమాకండి. చెప్పాను కదా, పాట పాడుకోవాలనుకున్నా పాట పాడుకో, వాక్యం చదవాలన్నా చదువుకో, దివ్య బలి పూజలో భక్తితో పాల్గో, జపమాలు చెప్పుకుంటావు చెప్పుకో, పరలోజపం ఒకటే వచ్చా భక్తితో చెప్పేది చెప్పిన హృదయంతో చెప్పు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేయటం రాకపోతే భక్తులకి రోమపత్రికలో పౌలు గారు ఏమంటారు పిల్లారా, ఆయన మనకు ఏ విధముగా ప్రార్థించాలో తెలియనప్పుడు, మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మూలుగులతోనూ, ఎలాగంటండి, మూలుగులతోనూ ఏడ్పులతోనూ ఆయన మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో మంచి మనసు ఉంటే, సహృదయం ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీలో నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము, అదే విధముగా బలహీనమైన మనకి ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ మనకు సహాయపడును. ఎలయనగా మనం ఎట్లు ప్రార్థించవలయనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. ఎవ్వరు సిగ్గుపడకండి ప్రియులారా, నాకు ప్రార్థన చేయటం రాదు అనమాకండి. నీకొచ్చినట్లుగా ప్రార్థన చేయి, కానీ చేసేటప్పుడు మాత్రం 2-3 విషయాలు గుర్తుపెట్టుకో. సింపుల్గా హృదయంతో చెయ్యి, పెదవులతో చెయ్యి. మాకు దీనత కలిగి ఉండు. ఎదుటివాడి కీడుని ఎప్పుడు కూడా తలంచు మాకు. అసలు ఎదుటివాడి మేలు కొరకే, నీ మేలు కొరకే. చివరిది అతి ముఖ్యమని చెప్పాను కదా, ఏమిటి అంటే ఆ ప్రార్థనను ఎప్పుడు చేస్తూనే ఉండు. కొద్దిసేపుతో లిమిట్. ఎందుకంటే మనం ఆయన యందే జీవిస్తున్నాం, ఆయన యందే మనగలుగుతున్నాం. ఆయన మన సృష్టికర్త, ఆయనలో జీవించాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తలల వంచి ప్రార్థన చేసుకుందాం భక్తితో, విశ్వాసంతో. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఎంతో స్పష్టంగా నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు కోరుకునేది హృదయంతో ప్రార్థన చేయాలి, వినయము కలిగి ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన చేయాలి. నీకు స్తోత్రాలయ్యా. నా జీవితంలో కూడా ప్రార్థన నాకు నేర్పించయ్యా. నీతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మ దీవించండి, అభిషేకించండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరూ నీ యొక్క ఆత్మాభిషేకంతో నింపండి. ప్రార్థనా జీవితాన్ని ప్రసాదించండి, పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి దీవించండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం నుండి కార్య పరిశుద్ధ రక్తముతో కడగండి. ప్రత్యేకించి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ, కథోలిక, యావత్ ప్రపంచపు కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మరలా అమెరికా, ఇరాన్ మధ్యలో యుద్ధం ప్రారంభమైంది. నీ శాంతిని, సమాధానాన్ని ఆ ప్రాంతం నెలకొల్పించండి తండ్రి. యుద్ధాన్ని ఆపివేయండి, శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. నాయకుల యొక్క మనసులలో ద్వేషం, పగను తీసివేసి సౌభాతృత్వం, సమాధానం, శాంతి, క్షమ అనే గుణాలను నింపండి. భార్యాభర్తల మధ్యలో శాంతిని, సమాధానం దయచేయండి. కుటుంబాలను దీవించండి ప్రభుగా. వివిధ తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో మా కొరకు ప్రార్థించయ్యా, వేడుకో అయ్యా అని అడుగుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క బిడ్డను ఒట్టి చేతులతో పంపేవాడవు కాదయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించి, వారి తలంపులను ఈ ప్రార్థనలో ఏకీభవించి అర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను స్వీకరించి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని తొలగించండి నాయన. నీ ప్రేమ, నీ వాత్సల్యం, నీ ఆశీర్వాదాలు, నీ కృప, నీ అభిషేకంతో నింపమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.